వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవ సందర్భంగా ఈ రోజు కల్వకుర్తిలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే డిఎస్పీ గారు, అట్లాగే లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖ సంబంధించిన సిఐ గారు మాధవరెడ్డి గారు, అట్లాగే ఎక్సైజ్ శాఖ వెంకరెడ్డి గారు, సిఐ వెంకరెడ్డి గారు, అట్లాగే ఎస్ఐ గారు, పోలీస్ బృందం, ఇక్కడ కాలేజ్ బృందం, ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పుకొస్తూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఆయన ముందుగా ఈ విషయం చెప్పుకుంటూ పిల్లలని, విద్యార్థులని, స్టూడెంట్స్ మీద బాగా ఫోకస్ చేయాలి, వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలి, వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న కార్యక్రమాల్లో చాలా యాక్సిడెంట్లు కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, రోడ్ పైన ఏదైనా హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా చాలా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు ఫ్యామిలీ కానీ, ఇటు బంధువులు కానీ చాలా అవస్థలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ టీనేజ్ నుంచి అంటే మామూలుగా 10th క్లాస్ అయిపోయిన నెంబర్ నుంచి వాళ్ళ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. గాంజాయి గాని ఏ దేశానికైనా పెట్టని కోట, భగవంతుడు ఇచ్చిన ఆస్తి యువత. యూత్ ఆర్ ద బూమ్ టు ద నేషన్. అదొక వరం, నేచురల్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్. దానికి విలువ కట్టలేం, మనిషికి విలువ కట్టలేదు. మనిషిలో యువతకు ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. ముసలోళ్ళ కంటే యూత్ వాల్యూ ఎక్కువ. మరి భారతదేశానికి భగవంతుడు ఇచ్చిన వరం. కొన్ని దేశాలలో పిల్లలు లేరు, జనాభా లేక వాళ్ళు నానా అవస్థ పడుతుంది కొన్ని దేశాలకు. కానీ భారతదేశానికి భగవంతుడు ఇచ్చిన వరం, దాదాపు 75 కోట్ల మంది, అంటే సగం జనాభా యువకులు ఉన్నారు, యూత్. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రిసోర్స్, నేచురల్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్ వీ హ్యావ్. కాబట్టి ఆ విధంగా చూస్తే భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే రిచెస్ట్ కంట్రీ అన్నట్టు. నేచురల్ రిసోర్స్ సంపద మనకు ఉంది. ప్రభుత్వం కూడా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే రోజు విద్యార్థులకు, ఎందుకంటే మోస్ట్ వల్నరబుల్ ఏజ్ అన్నట్టు ఎక్కువ టార్గెట్ ఎవరైతే స్టూడెంట్స్ అయితే హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసి వేల కోట్ల రూపాయల బిజినెస్ ఇల్లీగల్ గా చేస్తూ పైసలు పోతాయి కానీ ఆరోగ్యం అన్నది అన్నింటికంటే ముఖ్యం. ఆరోగ్యం పోతుంది. దేశానికి ఒక సంపద లాగా దేశాన్ని ముందుకు తీసుకుపోయే యువత ఈరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవసరం. ఎప్పుడు ఎవరు ఎట్లా దాని బారిన పడతారో చెప్పలేము. నిన్ననే టీవీ చూసినాం, ఒక 5 మంది ఒక పిల్లకు గంజాయి దాపించి 5 మంది ఆ పిల్లలు ఖరాబ్ చేసి నిన్ననే వచ్చింది. కాబట్టి తెలుసో తెలియక చాక్లెట్ల రూపంలో, లేకపోతే బర్త్డే, రకరకాల ఏదో ఒకటి తెలియక తినిపేయడం వల్ల అలవాటు అయిపోయి ఇక వాళ్ళు మట్టి తింటాం కోల్పోతారు, ఆరోగ్యం దెబ్బతింటది, రకరకాల రోగాలు వస్తాయి. ఇక వాడు చదువు తర్వాత విషయం దీనికి పనికి రాకుండా లాస్ట్ కు సత్యపరం చేస్తారు. కాకపోతే జీవితం నరకం లాగా తయారైపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ సివియర్ ప్రాబ్లం. అట్లాంటి సివియర్ ప్రాబ్లం ను మనం వచ్చిన తర్వాత డీటెయిల్ గా దాని గురించి డిస్కస్ చేస్తాం. అసలు డ్రగ్స్ అంటే ఏంటివి, దాంట్లో ఎట్లా దానికి గురవుతున్నారు, దాన్ని నివారించుకోవడం ఎట్లా, దానికి గురైతే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఎఫెక్ట్స్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్. కాబట్టి చాలా ఈ ప్రోగ్రామ్ అనేది మీరు ఈ 2 hours అంటే మీరు బాధపడవద్దు, అంటే నా టైం తీసుకున్నారు, వేళలో తీసుకున్నారు అని చెప్పేసి. ఇది మీ ఫ్యూచర్ జనరేషన్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ తమ్ముళ్ళకి, అన్నలకి మీరు చేయబోయే గొప్ప సహకారం ఇది. అంటే ముందు మనకు తెలిసిందా కదా డ్రగ్ అంటే ఏంటి. ఈరోజు మనం మాట్లాడుకుంటాము. ఈ 2 hours ఎస్కేప్ పోదామా అని చేయకండి. ఎంతమంది వెళ్తున్నామో అంతమంది తిరుగుతాం. కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. అంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు కానీ చెప్తున్నాను, ఏంద్రా బాబు ఇది అనుకోకుండా, ఇది మీకు అవసరమే, మాకేం అవసరం లేదు. ఇవ్వడం డ్రగ్స్ సైడ్ కాలేదు, ఎందుకంటే ఆ ఏజ్ అయిపోయింది. మాకు 1 కోటి రూపాయలు ఇస్తాను డ్రగ్స్ వేసుకోవాలి. కానీ మీకు ఏం లేకున్నా కూడా సరదాగా మొదలై అలవాటుగా స్థిరపడి వ్యసనంగా పీడించేదే డ్రగ్స్. సరదా, అలవాటు, వ్యసనం, ఈ మూడింటికి తేడా ఏదో తెలిస్తే మీ జీవితంలో డ్రగ్స్ ని టచ్ చేయరు. మీరు టచ్ చేసిన సరదాగా ఎవడో బలవంతం చేసి తీసుకుపోయినాం. సో ఇది నాకు మంచిది కాదు అనే కాన్సెప్ట్ వచ్చి అక్కడే వదిలేసిన అనుకో, ఇక గుడ్ వన్, నీ లైఫ్ బాగుంటుంది,
నువ్వు మిగతా వాళ్ళకి ఎంత హెల్ప్ చేసిన అవుతుంది, కెరీర్ బాగుంటుంది. లేదు బాగానే ఉంది, అలవాటు అయిపోతుంది, బాగానే ఉందని అలవాట్లో స్థిరపడ్డావా, అలవాటు లీడ్స్ టు వ్యసనం, ఎడిక్షన్. సో అదన్నీ కూడా మంచిగా మాట్లాడుకుందాము. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ లో భాగస్వాములు అయినందుకు మీరందరూ ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. టైం వేస్ట్ అవుతుందాను, ఫోన్ చూసుకొని ఎట్లేదను ఇంకేం అనుకోకండి. ఈ 2 hours దేశం కోసం, మన యువత కోసం మీరు కేటాయిస్తున్నారు. మనం స్టార్ట్ అవుతున్నాం. అందరూ పద్ధతిగా ఎమ్మెల్యే గారు వచ్చేసారు కలబుర్తికి. 2 పేర్స్ పెట్టుకోండి. ఇంకొక క్యాప్షన్ నేర్చుకోండి. యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు మనం మాట్లాడుతున్నాం. ఎస్ఐ మానవరెడ్డి గారు అందరూ ఇక్కడ విషయం చెప్తున్నది. వారి సందర్భంగా కళాశాల నుంచి స్వాగతం సుస్వాగతం చెప్పడంతో ఇంత ముఖ్యమని చెప్పుకున్నాము. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా గౌరవ ఎక్సైజ్ శాఖ అధికారులకు, పోలీస్ శాఖ అధికారులకు కళాశాల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏ కార్యక్రమం కావాలన్నా, ఏ ర్యాలీ కావాలన్నా, ఏ సంస్థలు కావాలన్నా కనుగొని పట్టుకున్న గవర్నమెంట్ కళాశాల నుంచి ప్రారంభం చేయడానికి ఒక ఉదాహరణ ఈ ప్రోగ్రాం మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనము ర్యాంకులు సాధిస్తున్నాము, రిజల్ట్స్ నేర్పిస్తున్నాము, స్టేట్లు నేర్పిస్తున్నాము. ఇప్పుడు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజాధికారులుగా మత్తుపైన అవేర్నెస్, డ్రగ్స్ పైన అవేర్నెస్ కలిగిపోయే కోసం కూడా మనమే నాయకత్వం వహించాల్సిందిగా కోరుకుంటూ గౌరవ ప్రిన్సిపాల్ సార్ గారిని, మిత్రులు శ్యామవాస్కర్ గారు వెంకట రావాల్సింది వారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. దేశవ్యాప్తంగా మొత్తంగా యువత మొత్తంగా పబ్బుల్లో, క్లబ్లో, డిస్కోటెక్లో వెళ్ళిపోతూ, రేవు పార్టీలో వెళ్ళిపోతూ, మత్తలు బానిస అయిపోతూ ఒక వికృత చేసినకు నాయకత్వం ఇస్తున్న సందర్భాలు చూస్తున్నాం. మొదటి సిబ్బంది, ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ సంపద భగవంతుడు భారతదేశానికి ఇచ్చాడు. అందులో సగం 75 కోట్ల మంది యువతి యువకులు ఉన్నటువంటి గొప్ప దేశం భారతదేశం. ఈ 75 కోట్ల యువతి యువకులను ఏ దేశానికైనా వెన్నుపూస యువతి యువకులు. ఇలాంటి యువతి యువకులు స్వామి వివేకానంద చెప్పినట్టు, ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ who are pure and selfless with iron muscles, steel nerves, I can conquer the world అంటాడు. ఇనుప కండలు, ఉప్పు నరాల వజ్ర సరదాగా అలవాటైపోతారు. నా బర్త్డే, నా పార్టీ అనే చాక్లెట్ల రూపంలో కావచ్చు, లేకపోతే రకరకాలుగా మరి తెలియకుండా ఈ పీర్ గ్రూప్స్, స్నేహితులతోటి అలవాటు అయిపోతుంది. సరదాగా మొదలయ్యి అది అలవాటు వ్యసనంగా మారిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని తప్పించుకోలేము. దాదాపు ఇప్పుడున్న సర్వేల ప్రకారం 20 కోట్ల మంది మద్యపానానికి బానిసలు. తాగడం వేరు, బానిసలు అయిపోవడం అంటే వ్యసనంగా మారింది. వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం ఉన్న వ్యక్తులు 20 కోట్ల మంది ఉన్నారట. అదేవిధంగా గంజాయి బారిన పడి దాదాపు 7 కోట్ల మంది గంజాయికి బానిసలు అయిపోయినారు. వాళ్ళు కూడా రోగుల్లాగా ఈరోజు చికిత్స చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఇంకా పల్లెల్లో పడి ఇందు కలదు అందు లేదనే సందేహం మొదలు ఈ డ్రగ్స్ మహమ్మారి ఎందెందో వెతికి చూసిన అందందే కలదు అన్నట్టు పల్లె, పట్నం, గల్లీ గల్లీలో ఈరోజు ఈ మహమ్మారి అన్నది మనకు కనిపిస్తూ ఉంది. తెలియకుండా అమాయకులను ఇది బలి చేసుకుంటూ ఉంది. కాబట్టి అందమైన భవిష్యత్తు ఉన్న యువత ఈరోజు అర్ధాంతరంగా వారి జీవితాలు అంతమైపోయే పరిస్థితిలో ఉంది. అసలు డ్రగ్స్ అంటే ముందు సిగరెట్ తాగడం కావచ్చు, పాన్ పరాగ్ గుట్కాలు కావచ్చు, మద్యపానం కావచ్చు, ఆ తర్వాత గంజాయి కావచ్చు, నల్లమందు కావచ్చు, ఆ తర్వాత ఇంకా రకరకాల రూపాలను ధరించి ఇది పట్టణాలలో, క్లబ్బులలో, పబ్బులలో, బుక్కా సెంటర్లలో, రేవ్ పార్టీలు అనే దిక్కుమాలిన పేర్లతోటి డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఈ బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్ ఇంకా రకరకాల రూపాలను ధరిస్తూ ఇది మన యువతరాన్ని మొత్తం పాడేసే పని చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకర స్థాయికి చేరుకున్నందుకు ఈరోజు ప్రభుత్వం కూడా, మన నాయకులు మన యువతను కాపాడుకోవాలి, వారి బంగారు భవిష్యత్తును మనం కాపాడాలనే ఉద్దేశంలో దీన్ని సీరియస్ గా తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో, కాలేజీలో మనం చేసుకోవడం జరుగుతుంది.
మిత్రులారా. అందుకే ఈ కార్యక్రమం గురించి పూర్తి అవగాహన పొందడం, యువతరాన్ని కాపాడుకుందాం. ఎటుపోతున్నావు ఓ యువత, ఏమైపోవును నీ భవిత. ఎటుపోతున్నావు ఓ యువత, ఏమైపోయాను నీ ఘనత. ధూమపానం ధూళిలో తేలిపోతున్నావా, మాదక ద్రవ్యాల మత్తున మునిగిపోతున్నావా, కళ్ళు సారల కంపులో కుళ్ళిపోతున్నావా, గంజాయి మత్తులో పడి గతి తప్పుతున్నావా, చెడ్డవారి సావాసంతో చెడిపోతున్నావా, ఆకతాయిల వెంట తిరుగుతూ ఆగమవుతున్నావా, వ్యసనాలకు బానిసవై కృషించిపోతున్నావా, బంగారు భవిష్యత్తును సమాధి కడుతున్నావా. ఎటుపోతున్నావు ఓ యువత, ఏమైపోయాను నీ ఘనత. తల్లిదండ్రులు తలనొప్పిగా మారొద్దు, అనారోగ్యం పాలయ్యి అర్ధాంతరంగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కుటుంబానికి కన్నవారికి కడుపు కోత తేవద్దు, అందమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ఈ రోజు ఈ అవగాహన మనం పెంచుకుందాం. మనకు పెద్దలు చెప్పినట్టు మత్తు వదలరా, ఈ డ్రగ్స్ మత్తు వదలరా, మత్తులోన పడితే మత్తుగా చిత్తవుతావురా, మత్తు వదలరా అని చెప్పి రకరకాల వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ డ్రగ్స్ అంటే కొన్ని పేర్లు మనం చెప్పుకున్నాం, ఇంకా పెద్దలు డీటెయిల్ గా చెప్తారు. అది వాడడం వల్ల తెలియకుండా రకరకాల జబ్బులకు గురవుతాం. హార్ట్, గుండె సంబంధించిన రోగాలు, లివర్, కిడ్నీస్, క్యాన్సర్, బీపీ, షుగర్లు, ఇలాంటి అర్ధాంతరంగా యువతకు ఇలాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కాన్సన్ట్రేషన్ పోతుంది, మతి గతి తప్పుతుంది, ఖరాబ్ చేసుకునే సందర్భం అనేక సందర్భాలు చూస్తున్నాం. మనం రెగ్యులర్ గా పేపర్ చదివే వాళ్ళకి, టీవీ చూసే వాళ్ళకు ఈ డ్రగ్స్ గురించి కొంత అవగాహన ఉంటుంది, అంటే తెలుస్తుంది. అదేవిధంగా కౌన్సిలర్ సతీష్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువతులు ఎంతమంది చనిపోతున్నారని కూడా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. కోట్లాది మంది అంటే విద్యార్థి దశల లోపలనే ఈ డ్రగ్స్ కు మత్తు మందుకు అలవాటై తమ జీవితాలను నాశనం చేసుకుని విద్యను మధ్యలో వదిలేయడము, ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. చాలా మంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అదేవిధంగా లోన్లీనెస్ అంటే ఒంటరితనంగా ఫీల్ అయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి తమ జీవితాలను అంటే ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా అనేక రకాలుగా చూస్తున్నాం. మొన్న సోషల్ మీడియాలో మనకు సార్వత్రికంగా ఒక వ్యక్తి చేతి కాలు మొత్తం దోచుకొని అసలు వాళ్ళ చేతి కాలు మోసుకుంటే రక్తం కారుతుందన్న స్పృహ లేని పరిస్థితి. నేను మొన్ననే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక సందర్భంగా అడిగితే ఈ కల్వకుర్తి చాలా 20 ఏళ్ల పిల్లాడు, వాడు ఫుల్ గంజాయి తాగిండు, మత్తు మంది తాగి అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడు. నేను ఒక 10 సార్లు వాడిని కదిలిచ్చిన, అరే ఏదిరా వాడు మా ఇంటి దగ్గరనే ఉంటాడు, వాడు నన్ను గుర్తేమడతలేడు, నన్ను అసలు నాతో మాట్లాడతలేడు. వాడేంటే నేను చంపుతా ఒకటే మాట మాట్లాడుతున్నాడు, నేను చంపుతానే మాట్లాడితే ఇంకో మాట మాట్లాడతలేడు. అంటే కనీసం ఎదురుగా ఉన్న మనిషిని గుర్తుపట్టే పరిస్థితిలో కూడా ఆ మత్తు మందు చేసే పరిస్థితి. కాబట్టి మనందరం కూడా తీర ప్రాంతాలకి వచ్చినాం. మన ప్రభుత్వ కళాశాల చదువుతున్నాం అంటేనే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వల్ల మన తల్లిదండ్రులు కూడా మనం ఎంతో కష్టపడి కూలినాడిపోయి మనం చదివించుకునే పరిస్థితి. కాబట్టి మనము ఈ ప్రభుత్వ కళాశాల లోపల చదివే విద్యార్థులకు ఖచ్చితంగా చదువుపైన దృష్టి పెట్టాలి. మన తల్లిదండ్రులు ఏదైతే ఆశయంతో తమ జీవితాలను కూడా వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివిస్తారో ఖచ్చితంగా మీరు ఆ దిశలో పయనించాలని, మత్తు మందుకు మీరు డ్రగ్స్ కు బాధ్యత కావద్దు, కల్వకుర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మా ఎక్సైజ్ శాఖ వారు, పోలీస్ శాఖ వారు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఏ ఒక మొక్కుబడి కార్యక్రమం కాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని ర్యాలీ నిర్వహించి మా ఎమ్మెల్యే గారికి కూడా విద్యార్థులతోటి మమేకం చేసే విధంగా ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు ఎక్సైజ్ శాఖ వారిని, పోలీస్ శాఖ వారిని మరొకసారి అభినందిస్తూ మీరందరూ కూడా మత్తుకు బాధ్యత కాకుండా మీ తల్లిదండ్రుల ఆశ, ఎందుకంటే ఇక్కడ సురేందర్ రెడ్డి సార్ సదానికి అందరూ కష్టపడి మీకు కష్టపడి చదివిస్తున్నారు. మొన్ననే పేపర్లో చూసినారు, స్టేట్ లోపల ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోపల శ్రీలక్ష్మి అనే అమ్మాయికి స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. అంటే ఆదిలక్ష్మి అమ్మాయికి అసలు ప్రభుత్వ కళాశాలలో చదివే వెంటనే సర్పంచ్ కుప్పతోటి కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే మేము ఈ కళాశాల చదువుకొని ఈ వేదిక మీదకి వచ్చే పరిస్థితి మేము కూడా ఇక్కడనే
8వ తరగతి 9వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ 5 సంవత్సరాలు ఇదే కళాశాల చదువుకున్నాం మేము. కాబట్టి ఆదిలక్ష్మి కూడా మరొకసారి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ చెప్తూ ఎమ్మెల్యే గారి ద్వారా అమ్మాయి కూడా అమ్మాయి ఎమ్మెల్యే గారు అమ్మాయికి సన్మానం అంటే ప్రభుత్వ కళాశాల చదివి 4th ర్యాంక్ రావడం అనేది మా ప్రాంతానికి ఆమె తీసుకొచ్చిన గొప్ప కీర్తి. కాబట్టి మరొకసారి హృదయపూర్వకంగా ఆమెకు అభినందిస్తూ మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తులో కూడా మా ప్రాంతానికి మంచి పేరు తేవాలి, డ్రగ్స్ కు మందుకు అలవాటు పడుతూ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని ప్రాంతవాసిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. అంటే చెప్పాను ఇంతమంది కూడా, మేము ఎవరు కూడా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యే ఏజ్ కాదు, మాకు అవసరం లేదు. సో ఆ అవసరం కానీ లేదా అవకాశం కానీ వచ్చే ప్రమాదం కానీ మీకే ఉంది. కాబట్టి జూన్ 26 అనేది ఒకటి మీ బర్త్డే ఇవన్నీ ఎట్లనే అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరేదో అలవాటు అవుతారని కాదు, దీనికి సంబంధించిన అవగాహన మీకు ఉంటే చెప్పాను. మన సమాజాన్ని కాపాడబోయే భవిష్యత్ నాయకులంతా మీరే. కాబట్టి ఈ జూన్ 26 ఇంపార్టెన్స్ మీకు ఉండాలి. రోజు చూస్తున్నారు మీరు సినిమాల్లో, టీవీల్లో, ప్రోగ్రామ్స్ లో డ్రగ్స్ కొట్టినోడే హీరో లాగా, డ్రగ్స్ కొట్టినోడే విలన్ లాగా అట్లా తయారవుతున్నారు. సో డ్రగ్స్ అంటే ఏంటో ఇంతకుముందు చెప్పాను. సరదాగా మొదలయ్యి అలవాటుగా స్థిరపడి వ్యసనంగా పీడించేదే డ్రగ్ అనమాట. 3 ముక్కల్లో డ్రగ్ అంటే సరదా. మరి సరదా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరు చేస్తారు? డ్రగ్ అమ్మేటోడు డైరెక్ట్ మీ దగ్గరికి వస్తారా? ఎవరు వస్తారు మీ దగ్గరికి? మీ ఫ్రెండో, మీ పక్కింటోడో, బాగుందిరా ఒకసారి కొట్టి చూసినా నువ్వు కొట్టి చూడు అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 9th 10th లో సిగరెట్ తోనో పాన్ తోనో స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే దీనికి తోడుగా బియర్ ఆర్ లిక్కర్ అది మత్తు పదార్థం. ఏదైనా మత్తు పదార్థమే. లిక్కర్ ఇది ఆర్ ఫ్రమ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్చువల్గా. కాబట్టి మత్తులు ఇవన్నీ వస్తాయి, ఓన్లీ డ్రగ్స్ అనే కాదు. సో దీనికి అలవాటు కాకండి, ఏదైనా ఎడిక్ట్ మేకింగే. అయితే డ్రగ్ అంటే మనం తీసుకునే పారాసెటమాల్ కూడా డ్రగ్గే. అన్ని డ్రగ్స్ మనకి నష్టం చేసేవి కాదు. కెమికల్ డ్రగ్స్ అని మనకి బాడీకి ఫీవర్ తగ్గించేది, యాంటీబయాటిక్ పనిచేసే డ్రగ్స్ ఉన్నాయి. వాటి గురించి కాదు మనం మాట్లాడుతున్నది. మనం మాట్లాడుతున్నది నార్కోటిక్ డ్రగ్స్ ఆర్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్. వీటి గురించిన చట్టమే ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 మనం చేసుకున్నాం. మీకు పడే శిక్షలు మామూలుగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 గ్రామో 2 గ్రామో గాంజాయి దొరికింది అనుకోండి, మీకు 6 నెలల దాకా పెరుగుతారు. నేను చిన్నోడిని నాకు తెలియదు తెచ్చుకున్నా అన్నా కూడా మిమ్మల్ని ఎవ్వరూ కనికరం చూపించారు. కాబట్టి దీంట్లో మనకి నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్, మెడిసినల్ డ్రగ్స్, వాలటైల్ సాల్వెంట్స్, డోపింగ్ ఏజెంట్స్ అని ఉంటాయి. అయితే ఈ మధ్య కొన్ని ఏరియాలో మా పోలీస్ కానీ ఎక్సైజ్ కానీ గమనించింది, కొంతమంది వైట్నర్ ఉంటుంది, మనం తప్పులు రాసినప్పుడు వైట్నర్ పెట్టి చూస్తాం చూడండి. ఆ వైట్నర్ ని కర్చీఫ్లో పెట్టుకొని స్మెల్ చేసి మత్తు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, తక్కువ ధరలు. నెక్స్ట్ మీరు ఈ మధ్య ఫార్మర్స్ లో పోయి ఈ దగ్గు టానిక్ ఉంటుంది, కోడిన్ సిరప్ అని, కాఫ్ సిరప్ ను కూడా డ్రగ్ లాగా వాడి అదంతా 25-30 రూపీస్ లో చిన్న బాటిల్ వస్తుంది. అవి బాటిల్ తాగేస్తూ మత్తు ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ అన్నమాట మీకు తెలియని ప్రమాదాలు ఇవన్నీ ఉన్నాయి. దేనికి కూడా స్టిక్ అవ్వద్దు, తెలుసుకో. మీరు ఏదో డ్రగ్ ఎడిక్ట్ అయ్యారని మీకు అవేర్నెస్ చేయడం కాదు, ఎవరిని కూడా మీరు మీ ఫ్యామిలీస్ ని మీ జనరేషన్స్ ని కాపాడుతారని చెప్తున్నాము. ఎందుకోసం చేయాల్సి వస్తుంది డ్రగ్స్ అంటే, ఇంటిమేట్ గా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ ఒక సీరియల్ కాదు రింగులు పొగదులుతాడు, ఇదేదో బాగుంది మనం కూడా వదులుదామని చెప్పి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే సిగరెట్ అనే కాదు, ఏదైనా పేరు ప్రెషర్. ఫ్రెండ్స్ ఉంటారు, బీర్ కొడతారు, బర్త్డే తల తాగుదామని చెప్పేసి ఈ గుంపులో ఉన్న వాళ్ళు ఒత్తిడి చేస్తారు, తాగకపోతే బాగుండదు, అసలు మనిషే కాదు మొగడే కాదు అని చెప్పేసి ప్రెషర్ చేస్తారు. అది కూడా ఒక కారణం. నెక్స్ట్ క్యూరియాసిటీ, అప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. వాడేదో నిన్నగా ఒక సిగరెట్ తాగిండు, అందులో ఏదో నింపుకొని తాగుతున్నాడు, గాంజా నింపుకొని తాగుదామా అని చెప్పి క్యూరియాసిటీ, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అండ్ దాన్ని రిస్క్ టేకింగ్ అంటే కొంతమంది ఉంటారనమాట, ఇది బెట్టింగ్ పెట్టుకొని రిస్క్ తీద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు బైక్ రేసింగ్ ఉంటుంది, మామూలుగా నేను మామూలు టైంలో తోలే బైక్ కి అండ్ దెన్ మొత్తం మందులో ఉన్నప్పుడు తోలే బైక్ దానికి తేడా ఉంటుంది. అంటే మీ ఆలోచన విధానం మర్చిపోయేంతగా మిమ్మల్ని డ్రగ్ చేస్తుంది. స్ట్రెస్ ఉందని, యాంగ్జైటీ ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యిందనో, ఇంట్లో అమ్మ నాన్న తీపిరా అని చెప్పేసి ఆ బాధ మర్చిపోవడానికి ఏదో ఒకటి తీసుకుందాం ఈ క్రమంలో ఈ మత్తు పదార్థాలకు అలవాటే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఉన్నాయి. మరి ఎట్లా గుర్తుపెట్టాలి మత్తు వాళ్ళని? వాడి కళ్ళు డల్ గా అవుతాయి. డ్రగ్ ఎడిక్ట్ ఎట్లా గుర్తుపెట్టాలంటే కళ్ళు డల్ గా ఉంటాయి, డ్రౌజీనెస్ ఉంటుంది, ఎప్పుడు చూసినా వాడు అలసిపోయినట్టుగానో మగతలో ఉన్నట్టుగా ఉంటుంది, రన్నింగ్ నోస్, ముక్కు కారుతా ఉంటుందంట, కాఫింగ్, వానికి అక్కడ నోటి మీద నీడిల్ మార్క్స్ ఉంటాయి, అంటే సూది వేసుకుంటున్నారు. డ్రగ్స్ లో ఇంజెక్షన్స్ ద్వారా ఎక్కించుకునే డ్రగ్స్ కూడా ఉన్నాయి.
వెయిట్ లాస్ అవుతుంది, మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ ఉంటాయి. మీరు అందరిలో ఒక రకంగా ఉండడు, డిఫరెంట్ గా ఉంటుంటారు. సోషల్ లో కూడా అందరితో కలవడు, అబద్ధాలు ఆడుతుంటాడు, డబ్బుల కోసం, దానికోసం, దీనికోసము అందరిని వేధిస్తుంటాడు. ఇంకా దీనివల్ల ఏం జరుగుతుందంటే చదువులో వెనబడిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఇవన్నీ కొడతారు పిల్లలు. ఐఐటి వరకు చాలా కష్టపడి చదువుతారు. ఆ స్ట్రెస్ అంతా మర్చిపోనికి ఆ క్యాంపస్ లో పోగానే మెల్లగా ఇంజనీరింగ్ కాలేజీలోనో ఐఐటీలోనో డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారు. ఇన్ని రోజులు మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయినాము, లైఫ్ అంటే ఎంజాయ్ చేయడానికి ఉందని చెప్పేస్తాడు. అంతవరకు నెంబర్ 1 స్టూడెంట్ కాస్త లాస్ట్ కి వెళ్ళిపోతాడు. అట్లీస్ట్ వాడు కోర్స్ కూడా కంప్లీట్ చేయనంత దుస్థితికి చేరుకుంటాడు. తర్వాత ఇంకా వాసన రాకుండా కవర్ చేయడం కానీ ఉంటాయి. సోషల్ లో మరి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి డ్రగ్ వాడడం వల్ల అంటే బ్రోకెన్ ఫ్యామిలీస్, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. నీ మీద పెట్టుకున్న ఆశలని నువ్వు డ్రగ్ అడిక్ట్ అయినాక నేను ఇంట్లోకి నిలబెట్టడము, నీ కోసం చేసిన అప్పులని తీర్చలేక కుటుంబం పాడు కావడము జరుగుతుంది. తర్వాత పలానా పిల్లాడు బాగా డ్రగ్స్ వాడుతున్నాడు, పలానా ఇంట్లో వాడికి ఐఐటి వచ్చిందని చెప్పుకుంటే మీ తల్లిదండ్రులకు ఎంత బాగుంటుంది, పలానా ఇంట్లో వాడి కొడుకు మన గంజాయి కేసులు అరెస్ట్ అయ్యారని చెప్తే ఎంత బాగుంటుంది. ఒకటి ఆలోచించండి. మిమ్మల్ని చదివిస్తున్న వాళ్ళు ఇప్పటికి నాకు తెలిసి మీ ఇంట్లో ఇప్పుడు మీరే ఫస్ట్ జనరేషన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ అమ్మా నాన్న 10th కాదు అసలు చదువుకోవాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మరి ఏ రకమైన తృప్తి ఇస్తారు మీరు? ఇట్లా ఇవన్నీ రోడ్ యాక్సిడెంట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈ బండి నడపరాదు, 2 పెగ్గులో లేదా ఒక సిగరెట్ లేదా బీరో తాగినప్పుడు ఆ బండిని నువ్వు గాల్లో తేలిపోయినట్టుగా తోలేస్తే డైరెక్ట్ గాల్లోనే తేలిపోతారు. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మరి అరెస్ట్ అవుతారు. దీంతో పాటు డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు కొన్ని ఆ టైంలో ఏం చేస్తున్నావో తెలియక సెక్సువల్ డిజార్డర్స్, ఆ రకమైన రోగాలకి లోన్ అవుతుంటారు. అట్లా తొందరగా చనిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ డ్రగ్స్ కు సంబంధించినటువంటి కొంచెం సబ్జెక్ట్ ఇది. ఓకే, కొంచెం మనకు సమయం ఉంది కాబట్టి నేను కొంచెం తొందరగానే ముగిస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టు మీరందరూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాడు నీకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తానా సరే డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలకు కానీ ఎడిక్ట్ కాకండి. నేనేమంటున్నా అంటే ఒక మత్తు పదార్థం తీసుకొని ఆ వచ్చి పావుగంట కిక్ కంటే ఒక ర్యాంక్ కొట్టో, ఒక జాబ్ కొట్టో ఆ కిక్ తెచ్చుకోండి. ఆ కిక్ ఇక్కడ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకేనా? కిక్ అనేది మత్తులో కాదు, దేంట్లో ఉండాలి? సక్సెస్ లో ఉండాలి. మీరు అనుభవించాల్సింది సక్సెస్ ఇచ్చే కిక్కుని, డ్రగ్స్ ఇచ్చే కిక్కును కాదు. చెప్పినట్టు జూన్ 26 ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే ఆ రోజు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. మనము ఎటువంటి డ్రగ్స్ కి లోన్ అవ్వకుండా, మత్తు పదార్థాలకు లోన్ అవ్వకుండా మనము కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని కోరుకుంటూ, మరియు సమయాభావం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి నెక్స్ట్ మన తదుపరి వ్యాఖ్యాతగా కర్తగా మన డిఎస్పీ గారు వివరిస్తారు. మాట్లాడాల్సిందిగా డిఎస్పీ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీది కానీ ఏమవుతుందో మీ జీవితం అర్థం కాదు. ఇంటర్మీడియట్, మీ వయసు మధ్యస్థంగా ఉంది. ఇప్పుడు మీరు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా మీ చేతిలో ఉంది మీ జీవితం. ఒక చిన్న కథ చెప్తాను, ఎక్కువగా మీకు సమయం తీసుకోను. ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇక్కడే మన ప్రిన్సిపల్ గారు మీకు అందరికీ ఒక కాంపిటీషన్ పెట్టినట్టుకుందాం. ఈ కాంపిటీషన్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ₹1,00,000 ప్రకటించారు ప్రిన్సిపల్ గారు. ఏంటయ్యా కాంపిటీషన్ అంటే ఊరికి చివరిన గుట్టను కొంత వ్యవధిలో 10 నిమిషాల్లో పైకి ఎక్కాలి, చివరికి ఎక్కి అక్కడ జెండా పాతి రావాలి. ఎవరైతే ముందు వెళ్తారో అక్కడ జెండా పాతారో వాళ్ళకి ₹1,00,000 బాగుంది ఇస్తా అని చెప్పి మీ ప్రిన్సిపల్ గారు మీ ముందర ప్రకటించారు. ఇందులో అందరికీ ఉత్సాహం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 100-150 మంది విద్యార్థులకు అందరికీ ఉత్సాహం ఉంది. నేను ఎక్కాలనుకుంటాను. అందరికీ ఉత్సాహం ఉంది. కానీ ఆ గుట్టను చూసే వరకు దీంట్లో సగం మందికి నిరుత్సాహపడిపోతారు. అంత పెద్ద గుట్ట నేను ఎక్కడ ఎక్కుతాను రాబోయ్, నాకు జాలే, బ్రతుకుంటే బతక తింటా అని చెప్పి 50% డ్రాప్ అయిపోతారు. మిగతా 50% మంది ప్రయత్నిస్తారు. అందులో 20% మంది సగం ప్రయత్నం చేస్తారు. సగం ప్రయత్నం చేసి ఇక నా వల్ల కాదురా బాబు, నేను పరిగెట్టలేను అని చెప్పి సగం మంది డ్రాప్ అయిపోతారు. ఇంకొక 20% మంది ప్రయత్నిస్తారు, దాదాపుగా పని చేస్తారు, నా వల్ల డ్రాప్ అయిపోతారు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రమే, మీరు ఉన్నటువంటి ఒక కుర్రాడు మాత్రమే ఆ గుట్ట ఎక్కుతాడు, జెండా పాతాడు. దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ అతని కుర్రాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది నువ్వు ఎలా ఎక్కావు 150 ఉన్నారు కదా, నువ్వు ఒక్కడు ఎందుకు ఎక్కావు అడిగే వరకు ఆ కుర్రాడు తన చెవిలో ఉన్నటువంటి దూది పింజని తీసి చూపించాడు అన్నమాట. ఏంది అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, మన సమాజము, నా చుట్టూ వాళ్ళందరూ
మనం పైకి వెళ్దామంటే కాళ్ళు పట్టి లాగుతారు, నిరుత్సాహపరుస్తారు. నేను అందుకని ఎవరి మాట నేను వినలేను. నా దృఢత్వము అంటే నా శారీరక దృఢత్వము, నా మానసిక స్థైర్యమే నన్ను ఈ పాటికి చేరవేస్తుంది. చాలా బాగా చక్కగా చెప్పినారు. ఇవన్నీ చెప్పినది కూడా ఇక్కడ ఉన్నటువంటి వక్తలు ఈ డ్రగ్స్ వాడితే వాడి తిన్నా తాగినా పీల్చినా ఏమవుతుంది అనేది చాలా మరి పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా అందరు చెప్పి ఉన్నారు. మీ ఆశయం చదువుకోవాలి, తెలివిగా ఉండాలి, మీ కుటుంబాలను పోషించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి సంఘంలో, ఆ సొసైటీలో. ఇలాంటి ఆలోచనలతోటి అందరు విద్యార్థులు ఇక్కడికి వస్తారు. సిఐ గారు వెంకటరెడ్డి గారు చెప్పినారు చాలా విషయాలు నోట్ చేసుకొని ఒక్కొక్కటి మీకు అందరికీ తెలిసే విధంగా చెప్పి ఉన్నారు. ఏం పక్క కట్టేస్తారు, ఏంటిదంటే ఏదో జరిగిపోయింది, నా బర్త్డే ఉంది, నేను ఎంజాయ్ చేయాలి, లేదు ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను ఎంజాయ్ చేయాలి. లాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఒక టీచర్ రాలేదు కాబట్టి ఈరోజు ఎంజాయ్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. కానీ అందులో ఒక్కసారి మీరు అంటే చాలా మంది విద్యార్థులు అందరూ ఎంజాయ్ చేస్తున్నది కాదు, ఆలోచన చేసేటువంటి విద్యార్థి మీద డిపెండ్ అయి ఉంటుంది. టీచర్ రాకపోతే కూడా ఒకరోజు దాన్ని మీరు 4 పేజీలు ఏదైతే కష్టం అనిపించిందో దాన్ని చదివితే అది అర్థమవుతే స్వతహాగా నువ్వే అర్థం చేసుకోగలిగితే మీ టీచర్ చెప్పిన దానికంటే ఎక్కువ ఆనందం, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇది ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఒక్కోసారి టీచర్ చెప్తా ఉంటుంటారు, మనం ధ్యానం అక్కడ పెట్టకపోవడం నుంచి ఏం జరుగుతుంటదంటే మైండ్ ఎక్కడో పని చేస్తూ ఉంటుంటది, ఆయనేమో టీచర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మనకు అర్థం అవ్వలేదు. అది జరగవచ్చు, తప్పులు జరుగుతుంటుంటాయి, మన ఆలోచన ఒక్కోసారి మన ఆధీనంలో ఉండదు. కానీ మీరు అదే ఫోర్స్ఫుల్ గా మరి ఒకసారి ట్రై చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు అయితే మీకు పూర్తిగా అర్థమైపోతుంది, నేను చాలా గొప్పవాడిని అనే ఆలోచన మీకు వస్తుంది. ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు గొప్పగా ఫీల్ అవుతావు? నీ అంతగా నీవు నేర్చుకోయినప్పుడు, నీవంతగా నువ్వు మిగతా వాళ్ళకంటే గొప్పగా కనిపించినప్పుడు అది ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే మత్తు పదార్థాలను తీసుకోండి, మత్తును సేవించి ఆనందం పడాలనుకుంటున్నారు. ఈ ప్రొవిషన్ డిపార్ట్మెంట్ ఉంది, మరి దాన్ని మాన్పించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేనంతా ఉన్నారు. ఎంతో మంది ఈరోజు చూస్తా ఉన్నాం. ఎలాంటి మాట్లాడుకుంటున్నామంటే కార్లలో లేకపోతే మోటార్ సైకిల్ మీద మనం పోతుంటున్నప్పుడు, లేదా నడుచుకుంటూ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు తూగుతూ కనిపిస్తుంటాడు, వాళ్ళు నడుస్తూ ఉంటుంటారు. మోటార్ సైకిల్ ను అదేది పాము నడుస్తుంటే పోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా మోటార్ సైకిల్ నడిపిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఆయన మత్తు సేవించి చాలా ఘనకార్యాలు చేసేసి రోడ్డు మీదకి వస్తూ ఉంటుంటాడు అన్న. మరి అవి కూడా జరుగుతున్నాయి, మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మత్తు సేవించడం వాళ్ళ మీద కూడా వచ్చేసేసి వాళ్ళని యాక్సిడెంట్ చేయడం, తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది రోడ్ల మీద. దీనికి అన్నిటి కారణం ఏంటిదంటే ఏమంటారు, ఈ పానీయాలు తీసుకోవడానికి. చాలా బాగుండేటువంటి పానీయాలు అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు అవి తీసుకోవడం నుంచి. మరి మానేయాలి, మానేసేటువంటి పరిస్థితి రావాలి అంటే మీ ఆలోచన దృక్పథం మార్చగలగాలి. మీ ఇళ్ళలో కూడా మీకందరితో మీ పేరెంట్స్ చెప్తా ఉంటుంటారు, తాతనో తండ్రో అందరు తాగుతారని చెప్పట్లేదు, అందరూ ఏదో సేవిస్తుందని చెప్పట్లేదు. కానీ ఉన్న వాళ్ళని మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ రోజు ఇక్కడ చెప్తున్నట్టుగా కొంతమంది పేరెంట్స్ అది చదువుకోలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఫస్ట్ జనరేషన్ చదువుతున్నది, మా పిల్లలు బాగుపడుతున్నారని అటువంటిది వచ్చినది. మరి మీరు వాళ్ళని తల్లిదండ్రులు ఒకవేళ తెలియక చేస్తున్నా కూడా మిమ్మల్ని చదువుకోమని చెప్తా ఉన్నారు, మిమ్మల్ని నేర్చుకోమని చెప్తున్నారు, మీ ఏ డైరెక్షన్ లో వెళ్ళాలని చెప్తున్నారు. కానీ ఒకటి వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు తాగుకుంటుంటే నేను ఫస్ట్ డివిజన్ లో నేను పాస్ అవుతాను, లేదు ఇక గొప్పగా మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను, నేను చూపిస్తాను, నువ్వు 2 సంవత్సరాలు వెయిట్ చేయి, లేకపోతే 4 సంవత్సరాలు వెయిట్ చేయి, నేను డెఫినెట్ గా ఇది మానేసేయి. మీరు కూడా కండిషన్ పెట్టండి, తప్పు కాదు ఇది. దేవుడు మీకు ఇంకా మంచి చేస్తాడు. అంతకంటే ముఖ్యంగా మీ కుటుంబాన్ని పూర్తిగా అంటే సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎలాంటి పరిస్థితి అంటే మద్యం సేవించినప్పుడు ఎవరు కనిపించరు, ఆ మత్తులో ఉండి ఎవరైనా కొట్టొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, మీకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది, పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఇంకా చెప్పడానికి ఉండదు. అన్ని రకాలుగా దాని నుంచి నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే
మద్యం సేవించిన తర్వాత, మత్తు సేవించిన తర్వాత వీళ్ళు ఇంకా డ్రగ్స్ అని చెప్తున్నారు. ఇంకా డ్రగ్స్ అనే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇంకా అందులో అసలు ఉండనే ఉంటారు. పూర్తిగా చెయ్యి పోర్చుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తాను, ఇక్కడ ఇది కనిపిస్తా ఉంది మీకు. ఇప్పుడు ఒక చెప్పి ఉంటారు బహుశా. ఇక్కడ మెడ కోసుకున్నారు, ఏమి లేదు, నవ్వుతూ ఉంటుంటారు. చెయ్యి కోసుకుంటారు, నవ్వుతూనే ఉంటుంటారు. ఎలాంటి పరిస్థితి అంటే ఒక డాక్టర్ చెప్తా ఉండే, నేను ఈ మధ్య నేను జస్ట్ వారం రోజుల కింద ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటే పేషెంట్ చూసి వచ్చిన తర్వాత మా రూమ్ కూడా అక్కడ రండి సార్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఒక హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడ కూర్చున్న తర్వాత చెప్తా ఉన్నాడు, ఏంటిది వికృత చేస్తా ఉన్నారంటే ఆయన ఒకటి వారి అనుభవము మరి జరుగుతున్నటువంటి చెప్తాడు అన్నమాట. ఆ డ్రగ్స్ తీసుకున్న టైంలో ఎలాంటి మూమెంట్లు అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటాడు, నవ్వుతూ ఉన్నాడు అనుకో, సంతోషంగా ఉన్నాడు అనుకో, నవ్వుతూ ఉంటుంటే ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత దట్ విల్ బి కంటిన్యూడ్. అంటే చస్తున్న మనిషి లేకపోతే ఏదైనా కోసినా ఎంత ఏదైనా కూడా నవ్వుతూనే ఉంటాడు, విగ్రహాసం చేస్తూనే ఉంటుంటారు అన్నట్టు. అంటే ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్లకు మైండ్ ఇంకా అంటే బ్రెయిన్ ఆధీనంలో ఉండదు, ఏది ఉండదు. అది తగ్గేంత వరకు కూడా కష్టమే. కాబట్టి దానికి అలవాటు పడిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నాడు అనుకో, ఏడుస్తూనే ఉంటుంటాడు. తిట్టడం మొదలు పెట్టాడు అనుకో, ఆయనకు శక్తి ఉన్నంత వరకు ఇంకా తిడుతూనే ఉంటాడు. అది పూర్తిగా ఇంకా ఆ శక్తి నశించేంత వరకు, అంటే దాని పవర్ పోయేంత వరకు కూడా అదే దాంట్లో అదే ధ్యాసలో అలాగనే ఉంటాడు. మీరు దయచేసి ఏం చెప్తున్నామంటే ఇది ఈ గ్రామీణ ప్రాంతాలలో చాలా తక్కువ, కొంతమంది తెలియదు, అయినా కూడా ఇది చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంటుంది. కొంతమందికి అసలు ఈ డ్రగ్స్ ఏంటి ఇదేంటి అనేది ఆలోచన వస్తుండొచ్చు. కానీ ఇప్పుడు పట్టణాలలో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక ఆనంద్ గారు చెప్పారు, మా ఇంటి పక్కనే ఉన్నారు, నేను డిఎస్పీ గారిని అడిగిన, వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ డ్రగ్స్ ఏం లేవు సార్ అని చెప్పారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడీ. కానీ ఆనంద్ గారు ఏం చెప్పారు, ఆయన అనుకో మా ఇంటి పక్కకే ఉన్నారు, డ్రగ్స్ తీసుకుంటేనే ఆ విధమైన ఆ చాస్టర్ చేస్తా ఉన్నాడని చెప్పినారు. అంటే అంతగా ఇది వ్యాపించి ఉన్నది. మనం బాగుండాలి. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల కోసమే ఈ రోజు ఇక్కడికి మేమంతా వచ్చినాం. మీరు ఎంతమంది ఉన్నారు అంతమందికి ఎక్కువ మేమే ఉన్నాం. మీకు అందరికీ దయచేసి అర్థం చేసుకోండి. బాగా అవ్వడానికి మీ శక్తి వంచన లేకుండా మీరు చదివి కష్టపడితే అవుతారు. కానీ బాగా అవ్వదు అనుకుంటే క్షణిక ఆవేశంలో క్షణిక ఆనందం కోసానికి క్షణిక ఆవేశంతో మీరు ఆ విధంగా చేసినట్లయితే డెఫినెట్ గా మీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. ఈ దాంట్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, వాళ్ళని ప్రశంసిస్తాం మనం. ఈ రోజు డిఎస్పీ అయినారు, సిఐ అయినారు, వాళ్ళు కూడా ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళ చాలా గొప్ప వాళ్ళు అవుతారు, ఆదర్శంగా తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒక డ్రగ్ తీసుకున్న వాడిని వాడు అంటే ఇప్పుడు చెప్పినట్టు ఐఐటిలో ఉండి కూడా ఎందుకు అక్కడ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ లో ఇక్కడ నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈ రోజు వరల్డ్ లో కూడా మన యూనివర్సిటీస్ కు ఈ రోజు గుర్తింపు వస్తుంది. అందులో సీట్ తెచ్చుకోవడానికి వస్తానికి అహర్నిశలు పనిచేసి దాదాపుగా 16-17 గంటలు తినుకుంటూ కూడా చదివి ఎవరు చెప్పినా ఏ పని వినకుండా ఆ చదివి నేను ఐఐటికి వస్తానికి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈ రోజు ముంబైలో కానీ ఢిల్లీలో కానీ సిఎస్సిలో నేను నాకు అడ్మిషన్ రావాలని చెప్పేసి కష్టపడేటువంటి స్టూడెంట్స్ కూడా ఈ రోజు స్టోరీస్ మాత్రమే చూస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రిలాక్సేషన్, ఐ గాట్ ఇట్, ఐ సక్సీడెడ్ అని చెప్పేసి అక్కడ దే ఆర్ స్టార్టింగ్. అందరు కాదు, ఒకరో ఇద్దరు చేసేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. వాట్ ఈ సెడ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఆయన ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకొని ఇక్కడ చెప్తా ఉన్నారు. 1-2 కాదు, చాలా ఉన్నాయి. దానికి నేను ఈ రోజు ఎంజాయ్ చేయాలంటే దీంట్లో ఈ చెడు మార్గంలోకి వచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్ చెప్తుంటూ ఉంటారు, నువ్వు తాగకపోతే వాడికి అలవాటు ఉందనుకోండి ఒకరికి, నువ్వు తాగకపోతే ఆయన ఒక మాట చెప్పిండు, చాలా గట్టిగా చెప్పలేకపోయాడు. ఆయన పొలిటీషియన్, చదువుకున్నా నేను చదువుకోకపోయినా నేను మాత్రం ఈ రోజు పొలిటీషియన్ ఇక్కడ నేను చెప్పగలుగుతున్నా. ఆయన అది ఎక్కువగా చెప్పలేదు, నువ్వు మగవాడవే కానే కాదు నువ్వు అది తాగకపోతే అంటున్నాను. అంటే దీన్ని అదే కదా వర్డ్ అన్నాం. ఆయన ఎక్కువ చెప్పలేకపోయినా మనం అంతా ఏమనుకుంటాం అని చెప్పేసి నిజంగా కూడా రెచ్చగొడుతూ ఉంటుంటారు. దాన్ని ఈయన స్వీకరిస్తాడు. ఏంటంటే ఆ ఛాలెంజ్ ని స్వీకరించేసేసి అది అలవాటు అయిపోయేసి లైఫ్ స్పాయిల్ చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఏది స్వీకరించాలి అంటే డ్రగ్స్ స్వీకరించాలన్నా వద్దా మీకు తెలుసు. అదే విధంగా ఎదుటి వాళ్ళు విసిరినటువంటి ఛాలెంజ్ కూడా ఇది స్వీకరించాలన్నా, ఇది నిజంగా మనకు అవసరం వచ్చేదన్నా కాదా, ఒక జ్ఞానం అంటే ఇంతగా జ్ఞానంతో ఆలోచించినట్లయితే
దానికి మీరు బానిస అవ్వడం అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈరోజు చెప్తున్నాను, నాకు కూడా ఐ సీన్ సో మెనీ సక్సెస్ త్రూ ది సక్సెస్ ఆఫ్ ద మెనీ స్టూడెంట్స్ ఇయర్ బై ఇయర్, నాట్ వన్స్ ట్వైస్, సెవరల్ టైమ్స్. అదే విధంగా నేను పాలిటిక్స్ కి వచ్చిన ఒకసారి నేను ఏదో ఇండిపెండెంట్ గా నిలబడకపోయినాను, కానీ ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా అయినాను. ఒకసారి ఇండిపెండెంట్ గా చేసిండ్రు. ఇక్కడికి వస్తే మీ పేరెంట్స్ అందరూ ఓటింగ్ నాకు చేసి నన్ను గెలిపించినారు. ఇది సక్సెస్. కానీ చాలా మంది పొలిటీషియన్స్, నా ఫ్రెండ్స్, ఈవెన్ కొలీగ్స్ కూడా కలవచ్చు, ఎందుకు తాగవు నువ్వు తాగాలి, ఈ రోజు చేయాలన్నారు. కానీ నేనైతే చెప్తున్నాను, మీ మాదిరిగా ఉన్నప్పుడు, ఇంకా చిన్న ఏజ్ లో, మీకంటే చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు టీచర్స్ చెప్పినవి నాకు అభినయ్ కాబట్టి ఆ రోజు నుంచి కూడా నేను మద్యం తీసుకోలేదు. వాళ్ళు చెప్తున్నట్టుగా కళ్ళు ఉంటుంది, అది కూడా తాగలేదు. ఈ రోజు ఈ ప్రొఫెషన్ డిపార్ట్మెంట్ ఇంకోటి ముందుకు తీసుకొచ్చింది ఏంటంటే నీరా అని చెప్పి తీసుకొచ్చింది. ఏంటిదంటే నేను దాన్ని స్టడీ చేశాను. అంటే చెట్టు నుంచి వచ్చింది, దాన్ని తాగొచ్చు, ఎందుకు, అది ఒక మెడిసిన్ లాగానే ఉంటది కదా అని. అది కాసేపు ఆగితే ఏమవుతుంది, అది అవుతుంది అనుకున్నాను. అంటే దానికి దాన్ని తాగాలి కాబట్టి ఏం చెప్తారంటే ఫ్రెండ్స్ అందరూ కలిసేసేసి, ఏదో ఇది కళ్ళు కాదు, నేను మనకున్న భాషలో అర్థమయ్యేది నేను చెప్తా ఉన్నాను, ఇది కళ్ళు కాదు, ఇది నీరా అని చెప్తున్నాను. ఇది నీరా అని చెప్పేసి మా పొలిటీషియన్స్ అందరం కూడా తీసుకెళ్లేసి ఏం చెప్తున్నామంటే, అందరూ చూసేటట్టుగా దానికి ఏదో పబ్లిసిటీ రావాలని చెప్పేసి ఏం చేస్తున్నారు, తాగి చూపిస్తున్నారు. అది కాసేపు ఆప్తం వెళ్ళిపోతుంది. నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చినారు. నేను నీరా అంటే ఐ టేస్టెడ్, ఐ షుడ్ నాట్ సే లైస్ అంటే నాకు బాగా చెప్పారు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు. మన కాన్స్టిట్యూన్సీలో ముదివిన దగ్గర అక్కడ ఏదో కంపెనీ పెట్టినట్ట స్టార్ట్ చేసిండ్రు. ఇంత బాక్సులు ఐసులు వేసుకొని నా దగ్గర తీసుకొని వచ్చిన్నారు. దామన్గల్ మండల కిందకి వస్తుంది. అన్ని బాక్సులు ఇలాంటివి బాటిల్స్ వాళ్ళే తయారు చేసి పెట్టినారు. అయితే టేస్ట్ చేశాను, ఎలా ఉంది, ఇది కొద్దిగా చూశాను. ఇది నీరాయన ఏదో కల్లో ఏదైతే ఉందో దీంతో వచ్చే ఉపయోగం అయితే నాకు ఎక్కువ అనిపిస్తలేదని వదిలిపెట్టింది. దాన్ని తీసుకెళ్లేసేసి నాకు తెలియదు ఎన్ని రోజులు ఉంచాలనేది. వాటిని ఏం చేసాము, ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇస్తున్నాను. నేను కానీ, నా సన్ను, నా వైఫ్, మేము ముగ్గురమే ఉంటాం ఇంట్లో. ఒక సన్ అయితే బయట ఉన్నాడు, ఆయన కాలిఫోర్నియాలో ఉన్నాడు, వర్కింగ్ ఎంఎస్ అయిన తర్వాత. అయితే దీన్ని చూసాము. వాడు చిన్నవాడు వచ్చేసేసి, ఏంటి డాడీ ఇది ఇందులో ఏమో ఉంది, ఇందులో ఎప్పుడన్నా ఏమన్నా కూల్ డ్రింక్స్ పెడుతూ ఉంటుంటాం అప్పుడప్పుడు, థమ్స్అప్ కానీ మజా కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఇది ఇలా వైట్ గా ఉంది, ఇది వేరేగా ఉంది అంటే కోకోనట్ వాటర్ అని కావాలని నేను అన్నాను. అయితే కోకోనట్ వాటర్ అయితే తాగొచ్చు అని చెప్పేసేసి, అయినా ఫ్రెష్ కూడా ఇందులో పెట్టినాం. దాన్ని తీశాడు, ఏదో లైట్ స్మెల్ వచ్చింది. నేను చూసినప్పుడు ఏం స్మెల్ లేకున్నది, కానీ అది 4 days తర్వాత దాన్ని తీస్తే ఏముంది, అది స్మెల్ వస్తుంది. నేను చాలా తిరుగుతూనే ఉన్నా, చూస్తూనే ఉన్నాను కాబట్టి ఆ కళ్ళు వాసన వస్తూ ఉంది. ఏంటో వాసన వస్తుంది, నా దగ్గర తీసుకురా అంటే ఇది కళ్ళు అయింది. అప్పుడు నేను ఆయనకు, మీ డిపార్ట్మెంట్ అతనికి నేను అడిగినా, ఏంటంటే ఇది కళ్ళు వాసన వస్తుంది నీరా అని చెప్తున్నారా, 5-6 బాటిల్స్ ఉన్నాయి ఇలాంటివి అంటే, అవునండి అది 4 రోజులు ఆగిపోయిన తర్వాత అది కళ్ళు కాకపోతే ఏమవుతుంది సార్, మీకు తెలియదు ఏముంది అని చెప్పినాడు. మజ్జిగ ఎట్లయితుందో ఇది కూడా చాలా తయారవుతుంది. సో ఏం చెప్తూ ఉంటుంటారంటే, మనకు నచ్చినటువంటిది, మనకు మంచిది అనిపించినది దాన్ని చేయాలి తప్ప, ఎవడో ఛాలెంజ్ విసిరాడు లేకపోతే ఎవరో రిక్వెస్ట్ చేసినారు. చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు కదా, నన్ను వీళ్ళు చూస్తుంటుంటారు, నన్ను రిక్వెస్ట్ చేస్తుంటుంటారు, ఒకరిద్దరు డిమాండ్ కూడా చేస్తుంటుంటారు. మానేసి కూడా మళ్ళీ కావాలంటుంటారు మంది. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే చాలా రోజులు మాట్లాడేస్తారు, దీన్ని సారాయి తాగుతుంటారు. సారాయి అంటే ఇప్పుడు దొరుకుతలేదు అనుకుంటారు. వీళ్ళందరూ తీసుకెళ్లేసేసి, నేను ఈయన కొత్తగా వచ్చినప్పుడు ఎన్ని నెలలు అయింది మీరు వచ్చి, 4 months అయింది. అయితే వచ్చిన ఫస్ట్ డేనే ఇక్కడ ఏమంటారు దాన్ని, విప్ప పువ్వుతోటి సారా పెట్టుకుంటాడు. ఒక తండాలో ఒక ఎన్ని సంవత్సరాల అమ్మాయి తీసుకెళ్ళింది, ఆ మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళింది అంటారు కదా. ఫస్ట్ కేసు మీకు చెప్పినది అంటే మోటార్ సైకిల్, అదేది చిన్న లూనా మీద మోటార్ సైకిల్ 12 years. సో వాళ్ళు చాలా పెద్ద లీడర్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటారంటే, వీరేం చెప్తున్నారు, మేము అరెస్ట్ చేసినాం, మేము కోర్టుకు పంపిస్తామని చెప్తా ఉన్నారు. అమ్మాయికి 12 years ఉంది అంటే మీకంటే చిన్న ఏజ్, రైట్? మీకు 13, 14, 15 ఎంత ఉంటుంది. ఇంటర్మీడియట్ కదా మీరంతా, 2nd year 15 years వస్తారు అప్రాక్సిమేట్ గా. సో 12 years మీకంటే చిన్న అమ్మాయి, ఆమెకు లూనా మోటార్ సైకిల్, అమ్మాయితోటి బిజినెస్ చేయిస్తా ఉన్నారు పేరెంట్స్.
ఎంత దుర్మార్గమైనటువంటిది, ఎంత దురదృష్టకరమైనటువంటిది అని అంటే అందులో అవన్నీ పెట్టేసేసి ఎక్కడైతే సప్లై చేయాలో అమ్మాయి తీసుకొని పెడుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ ఉంది కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి అమ్మాయిని అయితే నేను చెక్ చేయాలనే ఉద్దేశంతో అమ్మాయితో వెరీ ఫస్ట్ డే వెన్ ఈ వాజ్ జాయిన్ ఇన్ డ్యూటీ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినారు. స్కూల్ బ్యాగ్ లో పెట్టుకున్నారు. అదే ఏదో బ్యాగ్ అని చెప్పినారు. నేను ఎక్కడో ఇంట్లో ఉన్నాను. అయితే మార్నింగ్ వరకు నాకు చెప్పారు అన్నట్టు ఇట్లా ఉంది అంటే ఎవరో సిఐ చెప్పండి మా వాళ్ళు ఉన్నారు, అమ్మాయిని అనవసరంగా పెడతా ఉన్నారు. ఒక వాళ్ళ ఏం చెప్పినారంటే అది బాధకరమైనటువంటి విషయం. తండ్రికి అలవాటు ఉంది కాబట్టి ఒక బాటిల్ అవసరం ఉంది కాబట్టి తీసుకుపోయినామని చెప్పేసి ఆ అమ్మాయితో తెప్పించుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎవరు చెప్తున్నారు? ఆ పెద్దవాళ్ళే చెప్తున్నారు. పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని పాటు చేయడానికి ఇలాంటి వాటికి అలవాటు చేసేటువంటి పరిస్థితి ఇస్తుంది. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇల్లిటరేట్స్. అమ్మాయి ఇంకా తెలియదు కాబట్టి ఆమె కూడా ఆకలిస్తుంది, ఆమె కూడా దాహం వేస్తుంది. మరి అవన్నీ కావాలంటే తల్లిదండ్రుల తర్వాత వస్తాయి. కాబట్టి ఈ అవగాహన లేక, ఈ అవేర్నెస్ లేక అసలు పేరెంట్స్ కూడా ఏంటిదంటే తప్పుదారులు పట్టించడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. తండ్రిని సేవ్ చేయడం అంటే తాగుతూనే బతుకుతాడు అన్నట్టుగా ఆయన తయారైపోయింది, అడిక్ట్ అయిపోయింది. తాగుతూనే బ్రతుకుతాడు, అది నాకు చెప్తాడు ఆయన. ఇక్కడే కలవకుర్తి మండలి ఏమున్నది తండ, రాచర్లపల్లి తండ. వెరీ ఫస్ట్ డే. ఇప్పుడు ఆ తర్వాత కూడా వచ్చినాయి. ఎవరికి చెప్పాలి? నేను ఇక్కడ లీడర్. ఏంటంటే నేను చెప్పేస్తే వాళ్ళు వదిలిపెట్టారు అంటే ఏం వదిలిపెట్టారు. వాళ్ళు కేసు ఎక్కడ చేస్తారు. నారాయణ రెడ్డి చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, మినిస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వాళ్ళు కేసు చేస్తారు. వాళ్ళు చేయాల్సిన కౌన్సిలింగ్ చేస్తారు. పనిష్మెంట్ ఏది ఉందో అవన్నీ ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ డిఎస్పీ గారు చెప్తారనుకున్నాను. పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే సింపుల్ గా దే ఆర్ నాట్ థ్రోయింగ్ అవే, ఏదో చెప్పి చెమ్మ మీద కొట్టి పంపిస్తారు అనుకోకండి. లైఫ్ స్పాయిల్ అవుతుంది. తెలిసి చేసినా తెలియక చేయించినా కూడా. ఎందుకంటే అదే ఈ అవేర్నెస్ వాళ్ళు చెప్పినది. ఈరోజు ఈ 26th జూన్ అనేది గుర్తు పెట్టుకోండి, ఒక బర్త్డే మాదిరిగా అని చెప్పేసి. ఎప్పుడైతే ఎవరైతే మీకు ఛాలెంజ్ విసురుతుందో, ఎవరైతే మీకు ఇది తప్పనిసరిగా తీసుకోవాలని ప్రెజర్ చేస్తుందో, యూ మస్ట్ రిమెంబర్ దిస్ డే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి దీనికోసం అలవాటు అయినట్లు అవుతే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. నేను దానికి అలవాటు పడలేదు కాబట్టి నన్ను ముందుకు పోవడానికి కూడా అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు అలవాటు లేదు అని అంటే ఒక నిబద్ధతతో ఉండడము. మన గురించి కాదు అది, మన గురించి కాదు. ఏదైతే ఆ వస్తువు ఉందో, ఏదైతే అది సేవించాలో మన గురించి కాదు, అది మూర్ఖుల కోసం అని చెప్పేసి ఆలోచించినట్లయితే ఎవరు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇది దూరంగా మనం చెప్పుకోవచ్చు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద చిల్డ్రన్ టు చేంజ్ యువర్ పేరెంట్స్. ఎనీ పేరెంట్ ఒకవేళ తాగడం అలవాటు ఉన్నట్లయితే, ఎవరైతే ఆ మందు ఏమంటారు దాన్ని, మందు అనడానికి లేదేమో, మద్యం ఏదైతే తీసుకుంటారో మీరు చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చు అంటే మీరు వారి యొక్క ఎఫెక్షన్ అంతా కూడా మీరు పొందుతా ఉన్నారు. మీ పేరెంట్స్ మీ మీద ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత ఉంటుంది అంటే నా ప్రాణం పోయినా సరే నా పిల్లలు బాగుండాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటారు. అదే విధంగా మీకు కూడా అదే విధంగా ఉండాలి. వారి ప్రాణం పోతా ఉంటుంటుంది, ఆయన తాగుతూనే ఉంటుంటారు. మీరు కూడా దానికి ఎవరైనా తెచ్చి ఉంటే దానికి సోడా బాటిల్, నేను అన్ని చూసాను, పెద్దవాళ్ళతో కలిసి చూసిన సోడా బాటిల్, మందు బాటిల్, అదే విధంగా ఇలాంటి బిస్లరీ వాటర్ కూడా కావాలి. బిస్లరీ సోడా కావాలి, ఇది బిస్లరీ సోడా కావాలి, బిస్లరీ వాటర్, మినరల్ వాటర్ కావాలి. దాంట్లో కలుపుకొని ఆ గ్లాస్ లో వేసి తీసుకురమ్మంటారు. వాళ్ళు ఏమనుకోకండి సురేందర్ రెడ్డి గారు, నా అభిప్రాయం నేను చెప్తా ఉన్నాను. వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా టెస్టెడ్ పీపుల్, టెస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చినారు అంటే గొప్పగా చదువు చెప్పగలరు అని చెప్పిన తర్వాత. కానీ ఈ రోజు ఎక్కడో కూర్చున్నటువంటి ఆ పిల్లలకు వాళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి రోహిత్ అని చెప్పేసి ఇక్కడ డిఎఫ్ఓ ఉంటాడు, అంటే ఐఎఫ్ఎస్. ఆ అతను కూడా అక్కడ స్కూల్లో మై స్టూడెంట్ హైదరాబాద్ లో చదివినాడు అక్కడ. అలా ఐఏఎస్ లో ఉన్నారు, ఇట్లా ఐపీఎస్ లో వచ్చినారు. ఎంతమంది మీలాంటి లెక్చరర్స్ కూడా నేను ఇలాగనే ఉన్నా, కానీ వాళ్ళంటే నాకంటే చాలా గొప్పగా ఉన్నారు. కానీ ఒక్కటి ఏంటిదంటే అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అదంటే చాలా నా హిస్టరీ ఏదో గొప్ప చెప్పాలన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు రోహిత్ అనే కలెక్టర్ తోటి కలిసి తిరుగుతా ఉన్నాడు. ఒక ప్రోగ్రామ్ అయితే ఉండే ఆయన అడుగుతా ఉన్నాడు, అదే సార్ తోటి ఫోటో దిగాలే సార్ అని అంటూ ఉన్నాడట. ఎవరో నాకు తెలియదు కదా, ఆయన నేను గుర్తుపడితే చాలా పెద్దగా అయిపోయాడు, ఫోటో కూడా ఎక్కువగా ఉన్నాడు. అయితే మీ స్టూడెంట్ అక్కడ కలెక్టర్ చెప్తా ఉండే, ఇప్పుడు మొన్న 4-5 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు, ఉదయ్ కుమార్ గారు చెప్తున్నాడు, సార్ అతను మీ తాత చదువుకున్నాడు, ఒకసారి కలవాలనుకుంటున్నాడు,
మీరు మాట్లాడలేరు అని అంటే ఎందుకు నాకట్టు అనుకున్నాను. ఒకసారి చూస్తే ఏంటి అని అంటే ఆయన పేరు, తర్వాత ఆయన పొజిషన్, అంటే బ్యూరోక్రాట్స్ అయినారు చాలా మంది. నేను కూడా ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ నుంచి ఈ రోజు మీకు 35% తోటి పాస్ కావచ్చు, లేకపోతే 99% తోటి పాస్ అవ్వచ్చు. కానీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ఈ రోజు నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, మీరు చదివేటువంటి దాంట్లో కూడా మీకు ప్రావీణ్యత వస్తుంది, గొప్ప వాళ్ళు అవుతారు. మరి అంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ గంటకే వచ్చున్నారు ఒక సాచురేషన్. కానీ మీరు ఇప్పుడు కష్టపడితే మీకు ఒక ఆనందం, జాయ్ఫుల్ గా ఉంటుంది. మీ పర్సంటేజ్ పెంచుకోండి. మేబీ ఇన్ ఫస్ట్ ఇయర్ యూ గాట్ ఇట్ లైక్ 50-60%. కానీ తప్పనిసరిగా ఒక ఈ రోజు స్టెప్ తీసుకుంటే మీకు మెజర్ ఎగ్జామ్స్ లేనప్పుడు మెజర్ అయిపోయిన సప్లిమెంటరీ ఏముంటాం అనుకుంటారు, అయిపోయింది ఉంటుంది, అది కూడా అయిపోయింది. అయితే మళ్ళీ వచ్చే యాన్యువల్ ఎగ్జామినేషన్ లో సెకండ్ ఇయర్ లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే 10% మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది పాసిబిలిటీ ఉంది. వ్యతిరేకంగా మీ వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పి ఇంటర్మీడియట్ లో అత్యంత ప్రతిభపరిచిన విద్యార్థి ఒక విద్యావేత్త మన ఎమ్మెల్యే ఇంతకుముందు ఇంటర్వ్యూ మనం స్టార్టింగ్ లో నిర్వహించాము. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, డ్రగ్స్ వలన కలిగే చెడు పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే, వినియోగం చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ మరియు ఎక్సైజ్ వారికి తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కింగ్ మేకర్ ఎంతో మంది బ్యూరోక్రాట్లు తయారు చేసినాడు. ఇక ముందు కూడా అదే విధంగా తయారు చేయాలని, మన సమాజానికి మనకు ఎంతో మేలు చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారిని ఇదే విధంగా ముందుకు పయనించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కర్తార్థంతో సపోర్ట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.